సెలబ్రిటీలు వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడ్డాడు కాంతిదత్ అనే పర్సన్. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలు చేసి కోట్ల రూపాయలు మోసం చేశాడని బాధితులు వాపోతున్నారు. తృతీయ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ పరిణితి చోప్రా ఉండేది. వ్యాపారంలో కూడా తనకి షేర్ ఇస్తానంటూ పరిణితి చోప్రాకు టోక్రా వేశాడు ఈ మహా కేటుగాడు. శ్రీజారెడ్డి అనే మహిళకు కూడా బురుడి కొట్టించాడు. తను ఒక వ్యాపారవేత్త. సో శ్రీజారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కాంతిదత్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి కూడా ఉన్నారు. సుమారు 100 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా తెలుస్తుంది. సిసిఎస్లో కూడా కాంతిదత్ మీద పెరుగుతున్నాయి కేసులు. అయితే రోజు రోజుకి కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అసలు ఎవరి కాంతిదత్ అనే పర్సన్? 24 ఏళ్ల వయసులోనే అతను ఇంత పెద్ద భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మనం చూడొచ్చు, సుమారు 100 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఇతని మీద కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది సిసిఎస్లో. సో రోజు రోజుకి బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. అసలు ఎవరి కాంతిదత్ అనే పర్సన్, అతని మీద ఎలాంటి కేసులు ఫైల్ అయ్యాయి, అసలు ఎలాంటి మోసాలకు పాల్పడ్డాడని తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు లైవ్లో రెడీగా ఉన్నాడు రిపోర్టర్ సాగర్. అతనితో మాట్లాడదాం. సాగర్, అసలు ఎవరి కాంతిదత్ అనే పర్సన్? అసలు ఇంత పెద్ద మోసాలకు ఎలా పాల్పడుతున్నాడు? అసలు అతని మీద ఎలాంటి కేసులు ఫైల్ అయ్యాయి? 22 ఏళ్ల కాంతిదత్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ప్రధానంగా సెలబ్రిటీలు, మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే సస్టైన్ కార్డు పేరుతో కోట్లాది రూపాయలు మోసాలు చేసినటువంటి ఈ కాంతిదత్ తృతీయ జ్యువెలర్స్ పేరుతో మెయిన్గా సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. ఇందులో మనం చూడవచ్చు, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటుగా బాలీవుడ్ హీరోయిన్స్ను కూడా టార్గెట్ చేస్తూ వారికి మార్కెట్ అంటే తన వ్యాపారంలో షేర్ ఇస్తానంటూ నమ్మించి కోట్లాది రూపాయలు వారి నుంచి కూడా ఫండ్ రూపంలో తీసుకుని కాంతిదత్ మోసాలకు పాల్పడ్డట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా శిల్పారెడ్డి, ఫేమస్ డిజైనర్ అయినటువంటి శిల్పారెడ్డి సస్టైన్ కార్డు పేరుతో తన వద్దకు 22 సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితము తన వద్దకు వచ్చి సస్టైన్ కార్డు పేరుతో వ్యాపారాన్ని అంటే మొదలు పెడదామంటూ ఆమెను నమ్మించి కోట్లాది రూపాయలు ఆమె ద్వారానే, డిజైనర్ శిల్పారెడ్డి ద్వారానే సెలబ్రిటీలు, టాలీవుడ్ హీరోయిన్స్ అయినటువంటి సమంత, కీర్తి సురేష్తో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలను వారి యొక్క పరిచయాలను యూజ్ చేసుకుంటూ వారి వద్ద నుంచి సస్టైన్ కార్డ్ పేరుతో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఫండ్స్ వసూలు చేసి దాని ద్వారానే సస్టైన్ కార్డును మోసాలకు పాల్పడుతూ మరోవైపు తృతీయ జ్యువెలర్స్ పేరుతో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అందులో ప్రధానంగా ఇటు టాలీవుడ్ హీరోయిన్స్ని మోసాలకు పాల్పడుతున్నాయి, మరోవైపు బాలీవుడ్లో పరిణితి చోప్రాతో పరిచయం పెంచుకొని ఈ డిజైనర్ శిల్పారెడ్డి యొక్క పరిచయాల ద్వారా ఉన్నటువంటి హీరోయిన్స్నే టార్గెట్ చేస్తూ వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేసి మోసాలు పాల్పడ్డాడు ఈ కాంతిదత్. అయితే ప్రధానంగా కాంతిదత్ ఈ తృతీయ జ్యువెలర్స్ పేరుతో పరిణితి చోప్రా, బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి పరిణితి చోప్రాను కూడా మోసం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఈ తృతీయ జ్యువెలర్స్లో శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త కూడా వాటానిస్తా, పార్ట్నర్షిప్ ఇస్తానంటూ నమ్మించి కాంతిదత్ దాదాపు కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డానంటూ ఆమె బాధితురాలైనటువంటి శ్రీజారెడ్డి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కాంతిదత్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా సెలబ్రిటీల పరిచయాలు, సెలబ్రిటీలతో ఉన్నటువంటి చనువుని ఆసరాగా చేసుకుని ఫండ్స్ కలెక్ట్ చేస్తూ కోట్లాది రూపాయల విలువైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని తాను సృష్టించున్నట్టు నమ్మించి మహిళా వ్యాపారవేత్తలు అయితే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి ఇటు సెలబ్రిటీలతో పాటుగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ వారికి నమ్మించి మరిన్ని వ్యాపార సామ్రాజ్యాలను దాదాపు మనకు ఇప్పుడు కంప్లైంట్లో ఫిర్యాదులో వచ్చిన మేరకు సస్టైన్ కార్డుతో పాటుగా తృతీయ జ్యువెలర్స్ ఈ 2 వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించి అందులోనే కోట్లాది రూపాయలు కాంతిదత్ మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ బాధితులు మాత్రం ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్తో పాటుగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్ సిసిఎస్లో కూడా బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. తమను కూడా 50 లక్షలు, కోటి రూపాయలు వసూలు చేసి తమ వద్ద కూడా లాభాలు ఇస్తాను, వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఇస్తానంటూ కూడా మోసం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు కాంతిదత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ సెలబ్రిటీస్ల పరిచయాలను ఆసరాగా చేసుకుని మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ కాంతిదత్ పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా బాధితుల సంఖ్య పెరిగితే బాధితులు కూడా కోట్లాది రూపాయలు తమ మోసం చేశారని చెప్పి ఇప్పుడు సిసిఎస్లో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మరి కాంతిదత్ పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కౌసల్య.
సాగర్ ఈ కాంతిదత్ అనే పర్సన్ కేవలం 24 ఏళ్లలోనే ఇంత పెద్ద భారీ మోసాలకు పాల్పడుతున్నాడు. కానీ మోసం చేసింది కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని, అలాగే సెలబ్రిటీస్ని. అలా సెలబ్రిటీస్ ఇతన్ని ఎలా నమ్మారు? అసలు కాంతిదత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎస్ కౌసల్య, ఖచ్చితంగా ఈ కాంతిదత్ అనే వ్యక్తి 22 ఏళ్లకే ఏపీకి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. ఏపీలో కొంతమంది పొలిటీషియన్స్ పరిచయాలు పెంచుకొని వారి ద్వారా డిజైనర్ శిల్పారెడ్డితో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలను ఇప్పటికే 22 ఏళ్లకే తను 4-5 వ్యాపారాలను సక్సెస్ఫుల్గా చేసినట్లుగా వారికి పరిచయం చేసుకుంటూ వారి ద్వారా సెలబ్రిటీలను ఆశ్రయిస్తూ తాను సస్టైన్ కార్ట్ అంటే పర్యావరణానికి హితం కాకుండా వ్యాపారాన్ని చేస్తాను, ఒక మంచి కష్టపడే తత్వం తనలో ఉందని చెప్పి నమ్మిస్తూ ఇటు శిల్పారెడ్డి డిజైనర్తో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలను కూడా ఆశ్రయించాడు. దాదాపు 4-5 వ్యాపారాలను విజయవంతంగా చేసినటువంటి ఈ కాంతిదత్ను వాళ్ళని నమ్మించాడు. అతి తెలివిగా సెలబ్రిటీలనే టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఈ మహిళా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ వారిని పరిచయం చేసుకొని వారిని ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి కోట్ల రూపాయలు వారి వద్ద తీసుకొని ఈ వ్యాపారం పేరుతోనే ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తూ సెలబ్రిటీల వద్ద నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ వారి వద్ద అంటే ఒక డిజైనర్ శిల్పారెడ్డి నుంచి సెలబ్రిటీ హీరోయిన్స్తో పాటుగా మహిళా వ్యాపారవేత్తలను కూడా పరిచయాలు చేసుకుంటూ వారి వద్ద ఇన్వెస్ట్మెంట్ పేరుతో డబ్బులు తీసుకొని ఫోర్జరీ సంతకాలతో కూడా ఏదైతే సెలబ్రిటీసే కాదుగా ఇటు మహిళా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి సంతకాలను కూడా ఫోర్జరీ చేసి దాదాపు ఒక 4-5 వ్యాపారాలను సృష్టించి ఈ 2-3 సంవత్సరాలనే దాదాపు 100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డట్టుగా కూడా కీలక సంచలన విషయాలు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ మరో అంశం, ఈ 4-5 వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఉద్యోగాలను పెట్టుకుని ఉద్యోగులను కూడా దాదాపు 2 సంవత్సరాలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నట్టుగా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇటు శిల్పారెడ్డి కూడా మెయిల్స్ చేస్తున్న సందర్భంలోనే ఈ కాంతిదత్కి సంబంధించినటువంటి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇటు టాలీవుడ్ హీరోయిన్స్తో పాటుగా బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేస్తూ మోసాలు చేసిన కాంతిదత్ను ఎట్టకేలకు శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఫిర్యాదుతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది బాధితులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కాంతిదత్ పైన పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తారు. మరి కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి కాంతిదత్ యొక్క ఆస్తులను, దాని యొక్క వ్యాపార సామ్రాజ్యాలను కూడా మరి పోలీసులు స్వాధీనం చేసుకుంటారా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. బాధితులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కౌసల్య, సాగర్, ఇంత పెద్ద స్కామ్స్ కేవలం ఒక్కడే చేశాడా, లేదంటే అతని వెనక ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? అసలు దీని మీద ఏమైనా తెలుసా? దీని గురించి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసు మీ దగ్గర? అంటే ఇతను కేవలం 24 ఏళ్ళే అంటున్నారు, కానీ అతను చేస్తున్న మోసాలు అయితే మాత్రం పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి. సో 100 కోట్ల స్కామ్ అనేది చిన్న విషయం కాదు, అలానే సెలబ్రిటీస్ని మోసం చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. అలాంటిది కేవలం ఒక్కడే ఇదంతా చేస్తున్నాడా, లేదంటే అతని వెనక ఎవరైనా ఉన్నారు అనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ కౌసల్య, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలతో పరిచయాలు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఒక్కడే